ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజేష్ చంద్ర. ఈ వీడియోలో నేను మీకు 2 టూర్ ప్యాకేజీల గురించి వివరించబోతున్నానండి. చాలామంది కామెంట్ పెడుతున్న టూర్ ప్యాకేజీలు అన్నమాట ఇవి. ఒకటి వచ్చేసి గుజరాత్లోని పంచద్వారకల టూర్ ప్యాకేజ్ ఒకటి, అదేవిధంగా కర్ణాటకలోని ఫేమస్ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తూ, అదేవిధంగా తమిళనాడులో మదురై, రామేశ్వరం, కంచి ఇవి కూడా కవర్ అయ్యే విధంగా ఒక టూర్ ప్యాకేజ్. సో పంచద్వారకల టూర్ ప్యాకేజ్ ఒకటి, కర్ణాటక రామేశ్వరం టూర్ ప్యాకేజ్ ఒకటి. ఇందులో అనంతపద్మనాభ స్వామి వారి గుడి కూడా ఉందండి. ఇవన్నీ కవర్ చేస్తూ ఇండికా ట్రావెల్స్ వారు ఒక టూర్ ప్యాకేజ్ అయితే ఐడీస్ మనకు పంపించారనమాట. సో వీటి గురించి నేను వివరించబోతున్నాను. ఇండికా ట్రావెల్స్ వారు చాలా నమ్మకమైన సంస్థ. చక్కగా తీసుకుని వస్తారు. మీరు సింగిల్గా వెళ్ళాలనుకున్నా, లేదా మీరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకున్నా, లేదా మీ ఫ్యామిలీని పంపించాలనుకున్నా సరే వీళ్ళతో నమ్మకంగా పంపించవచ్చండి. చక్కగా తీసుకొస్తారు. నేను వీళ్ళతో అమర్నాథ్ యాత్రకు వెళ్ళానండి, అదేవిధంగా కాశీ యాత్రకు కూడా వెళ్ళొచ్చాను. భోజనాలు మాత్రం చాలా బాగుంటాయండి. ఈ టూర్ ప్యాకేజీలు ఎన్ని రోజులు ఏమిటి ఇవన్నీ నేను వివరిస్తానండి. ముందుగా మనం పంచద్వారకల టూర్ ప్యాకేజ్ తెలుసుకుందాం. ఈ టూర్ మనకు 15 రోజులు ఉంటుందండి. 25 క్షేత్రాలు దర్శించే విధంగా ప్లాన్ చేశారు. ఈ టూర్లో మనకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మరలా టిఫిన్, 3 పూట్ల 3 వాటర్ బాటిల్ కూడా ఇచ్చేలాగా టూర్ ప్యాకేజ్ అన్నది ప్లాన్ చేశారనమాట. ఓకేనండి. ముందుగా ఏ క్షేత్రాలు దర్శించబోతున్నాం అన్నది మీకు నేను తెలియజేస్తాను. దర్శించే క్షేత్రాలు వరుసగా యాదగిరిగుట్ట, బాసర, ఎల్లోరా గుహలు, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగము, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగము, ఉజ్జయిని శక్తిపీఠం, ఇక డాకూర్ ద్వారక, గోమతి ద్వారక, జెట్ ద్వారక, శ్రీనాథ్ ద్వారక, కంక్రోలి ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగము, బ్రహ్మ పుష్కరిణి, సోమనాథ్ జ్యోతిర్లింగం, నాసిక్ త్రయంబకేశ్వరం, షిరిడి, పల్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రము, కొల్హాపూర్ శక్తిపీఠము, పండరీపురం, పద్మవ్యూహం, తుల్జాపూర్, చిలుకూరి బాలాజీ. సో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నామండి. అడ్వాన్స్ వచ్చేసి 5,000 రూపాయలు. బస్సు బయలుదేరు తేదీ 6వ తేదీ 5వ నెల 2026. సో మే 6వ తేదీ అనమాట అండి. మనకు బస్సులు ఇందులో మనకు 2 రకాల బస్సులు అనేవి అయిపోతున్నారు. ఒకటి నాన్ ఏసీ బస్సు అండి. నాన్ ఏసీ బస్సు టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు 18,000 రూపాయలు. అదేవిధంగా ఏసీ స్లీపర్ క్లాస్ బస్సు అయితే కనుక పై బెర్త్కు 27,000 రూపాయలు, కింద బెర్త్ కావాలంటే కనుక 29,000 రూపాయలు. ఓకేనండి. మీరు కనుక హైదరాబాద్లో ఉండి రావాలనుకుంటే కనుక యాదగిరి గుట్ట మీదకి ఈ బస్సు అనేది వెళ్తుందండి. సో మీరు యాదగిరి గుట్ట దగ్గరికి వచ్చేస్తే కనుక మీకు బస్సు అక్కడ పికప్ చేసుకుంటారు. వచ్చేటప్పుడు చిలుకూరి బాలాజీ దగ్గర మిమ్మల్ని రిటర్న్ చేస్తారనమాట అండి. మరిన్ని వివరాలకు ఇండికా ట్రావెల్స్ ఫోన్ నెంబర్ మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి కాల్ చేయండి. ఈ పాంప్లెట్ మీకు పంపిస్తారు. తర్వాత మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కనుక వారిని అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మనం కర్ణాటక రామేశ్వరం టూర్ ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. ఈ టూర్ మనకు 13 రోజులు ఉంటుందండి. 24 క్షేత్రాలు దర్శించే విధంగా ప్లాన్ చేశారు. ఈ టూర్లో ఉదయం టీ, మధ్యాహ్నం భోజనము, రాత్రికి మరలా టిఫిన్, 3 పూట్ల 3 వాటర్ బాటిల్తో సహా కలిపి టూర్ ప్యాకేజీ ఉండబోతుంది అనమాట. అడ్వాన్స్ అనేది మనం 5,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ టూర్లో ఏమేమి క్షేత్రాలు కవర్ అవబోతున్నాయని మీకు నేను తెలియజేస్తాను. దర్శించే క్షేత్రాలు వరుసగా శ్రీశైలం, మహానంది, మంత్రాలయం, హంపి, విజయనగరం, గోకర్ణం, మురుడేశ్వర్, కొల్లూరు మూకాంబిక, ఉడిపి, ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్, బేలూరు, హలిబీడు, శ్రావణ బెలగోల, శ్రీరంగపట్నం, మైసూర్, గురువాయూర్, త్రివేంద్రం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, కంచి సిటీ, తిరుపతి, శ్రీకాళహస్తి. సో కర్ణాటకలోని ఫేమస్ టెంపుల్స్ అన్నీ కవర్ అయిపోతున్నాయండి. అదేవిధంగా మనకు త్రివేంద్రం అనంతపద్మనాభ స్వామి వారి టెంపుల్ కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా తమిళనాడులో కన్యాకుమారి కానీ, మదురై, రామేశ్వరం ఈ సర్కిల్ అంతా కూడా కవర్ అవుతుంది మనకు. మంచి టూరు. ఇందులో మనకి ఏంటంటే 3 రకాల బస్సులు అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఒకటి నాన్ ఏసీ బస్సు ఉంది, ఏసీ బస్సు ఉంది సిట్టింగ్, అదేవిధంగా ఏసీ బస్సు స్లీపర్ కూడా ఉంది. రేటు కూడా తక్కువగా పెట్టారు చూడండి. నాన్ ఏసీ బస్సు మనకు ఒక్కరికి 13,500. అదే ఏసీ బస్సు మీకు 2x2 పుష్ బ్యాక్ కావాలంటే కనుక టికెట్ ఒక్కరికి 15,500 రూపాయలండి. సో కర్ణాటక మొత్తం కవర్ అయిపోతుంది ఒకేసారి. ఇంకా
నెక్స్ట్ స్లీపర్ క్లాస్ కావాలనుకుంటే కనుక పై బెర్త్కి వచ్చేసి 19,500, కింద బెర్త్కి వచ్చేసి 21,500 అనమాట అండి. సో ఒకసారి మీరు ఇండికా ట్రావెల్స్ వారితో మాట్లాడండి. మీకు ఆ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను నేను. మాట్లాడి ఈ బస్సు ఎక్కడి నుంచి వస్తుందండి, మేము ఎప్పుడు ఎక్కాలి, ఎక్కడ ఎక్కాలి, సో ఇవన్నీ మీరు మాట్లాడితే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. వీళ్ళు పాంప్లెట్ కూడా మీకు పంపిస్తారు. ఒకసారి మీరు మాట్లాడండి. ఎందుకంటే వీళ్ళు టూర్లు ఎప్పటికప్పుడు ఉంటేనే ఉంటాయి. మీరు ఒకసారి నెంబర్ సేవ్ చేసుకోండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అన్నా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ టూర్లే కాకుండా చార్ధామ్ యాత్ర, అమర్నాథ్ యాత్ర, కాశీ రామేశ్వరం యాత్ర, ఈ టూర్ ప్యాకేజీలు అన్నీ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. చక్కగా ఉపయోగించుకోండి. పెద్దవాళ్ళని ఎవరైనా పంపించాలంటే కనుక చక్కగా నమ్మకంతో వీళ్ళకి పంపించవచ్చు. వీళ్ళు చక్కగా తీసుకొస్తారు. ఓం నమో వెంకటేశాయ.